హైదరాబాద్ నైట్ లైఫ్కి చాలా ఫేమస్. మిగతా సిటీస్ నుంచి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు. ఎందుకు అని అంటే హిందీ లాంగ్వేజ్ యూజ్ చేసి హ్యాపీగా బతికేయచ్చు అండ్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, బిర్యానీ అన్నిటికంటే బాగుంటుంది అని చెప్పేసి. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్లో మిషన్ చబుత్రా అని ఒక మిషన్ నడుస్తుంది. ఏంటి ఆ మిషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద సోషల్ మీడియాలో చాలా రకాల రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఇటు నెగిటివ్గా వస్తున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి. నెగిటివ్ ఏముంది, పాజిటివ్ ఏముంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదటగా ఆ వీడియోస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మిషన్ చబుత్రా అంటే ఏంటి ఒకసారి ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. మూడుంబావుకి నీకేం పనిరా, అరే దరిద్రుడా అంటూ ఒక సదరు పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉండి ఒక వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నాడు. సరే 3 గంటలకి ఈ వ్యక్తికి ఏం పని ఉన్నది మొదటగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూడుంబావుకి ఇటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో గుంపులుగా ఒక 4, 5, 10 మంది. క్రైమ్ రేట్ కూడా చబుత్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకుంటుంది, ఎందుకు ఈ వ్యక్తులు తిరుగుతున్నారు అంటూ క్వశ్చన్ చేయడం తప్పలేదు. మోరల్ పోలీసింగ్ చేయొచ్చు. కానీ సదరు సిఐ మాత్రం ఏం క్వశ్చన్ చేస్తున్నాడు, అరే దరిద్రుడా. దీని కింద సోషల్ మీడియాలో డిస్కషన్లో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయంటే, ఏమైనా మీరిద్దరు చైల్డ్హుడ్ చెడ్డీ బడ్డీసా, మీరేమైనా అలాంటి ఫ్రెండ్సా, ఏరా పోరా దరిద్రుడా అని ఎట్లా మాట్లాడుతున్నావు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పోలీస్ అఫీషియల్స్ చూస్తే ఒక వ్యక్తి ఒక దొంగను పట్టుకున్న విధంగా ఆ వ్యక్తిని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు రాత్రిని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇక్కడ పోలీసుల తప్పిదం ఉందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఈ రాత్రిపూట 3-4 గంటలకు వ్యక్తులు తిరుగుతున్నారు? మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఓన్లీ చబుత్రా మిషనా, అంటే హైదరాబాద్లో మిగతా చోట ఎక్కడ దీనికి సంబంధించిన యాక్టివిటీస్ మీకేం కనిపించట్లేదా? ఇంకొక వీడియో కూడా చూద్దాం, దాంట్లో ఏం డిస్కషన్ జరుగుతుంది పోలీసులకి అలాగే అక్కడ ఉన్న వ్యక్తులకి. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి పీసీఆర్. రైట్, ఈ ఆటోలో ఉన్న 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 4 వ్యక్తులు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాని తర్వాత బిర్యానీ తినడానికి బయటకు వచ్చామని పోలీసు వాళ్ళు ఆపితే చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఈ 3 గంటలకి 4 గంటలకి బిర్యానీ ఎవడమ్ముతున్నాడు అని వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు. అంతేగాని బిర్యానీ తినడానికి బయటికి ఎందుకు వెళ్ళినావు, ఇంట్లో వండుకొని తినొచ్చు కదా, ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తున్నారు పోలీసులు. మరి నైట్ పూట మిషన్ చబుత్రా అని చెప్పేసి ఒక మిషన్ని రన్ చేస్తూ ఆ మిషన్లో మరి ఎంతమంది డ్రగ్ డీలర్స్ని పట్టుకున్నారు, ఎంతమంది రౌడీస్ని పట్టుకున్నారు, క్రైమ్ జరగకుండా ఎక్కడ ఆపారు, దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో దీనిపైన చాలా డిస్కషన్ నడుస్తుంది. ఈ వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. అసలు మరి ఈ పోలీసులు చేసే మోరల్ పోలీసింగ్లో నువ్వు దరిద్రుడివి, అరే దరిద్రుడా, అరే అన్న మాటలు ఎందుకు మాట్లాడాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫ్రెండ్లీ పోలీసింగ్కి తెలంగాణ చాలా ఫేమస్, హైదరాబాద్ అంతకన్నా ఫేమస్ అంటూ ఇటు పోలీస్ శాఖ చెప్పుకొస్తుంది. మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ ఫోన్స్ బయట పెట్టి లోపలికి రండి, మీరు ఫోన్స్ వాడకూడదు, మీరు చెప్పులు ఇప్పు రండి, ఇలాంటి మాటలు పోలీసులు చెప్తున్నారు. మరోపక్కన రాత్రి పూట ఈ తిరిగే వ్యక్తులు, టైంపాస్కి తిరిగే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు 3 గంటలకి 3:15కి మరి రోడ్లపైన ఏం పనులు ఉంటాయి వీళ్ళకి? సో వీళ్ళ తప్పిదం ఎంత ఉందో పోలీసు శాఖకు సంబంధించిన తప్పిదాలు కూడా అంతే ఉన్నాయని నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడైతే ఈ వ్యక్తిని ఒక దొంగను పట్టుకున్నారు, సరే ఓకే, వాడు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేశాడా లేదా సెకండరీ, కానీ మాట్లాడే పద్ధతి అరే దరిద్రుడా అంటూ మాట్లాడడం అది ఎంతవరకు మోరల్ పోలీసింగ్? ఇదేనా ప్రాపర్ పోలీసింగ్ అంటూ? ఎట్ ద సేమ్ టైం మరి ఇలాంటి యాక్టివిటీస్ మరి చాలా చోట్ల
మందు బాటిల్స్, రాత్రి డ్రగ్స్ కన్స్యూమ్ చేసేవాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులు హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారు. ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? ఆ రాత్రి టైంలో మందమ్మే ఆ వైన్ షాపుల సంగతి ఏంది, ఆ బిర్యానీలు అమ్మే ఆ బిర్యానీ సెంటర్లో ఆ రెస్టారెంట్ల సంగతి ఏంటి? వాటి గురించి ఏమంటారు ఈ పోలీస్ శాఖ? మరి వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల కింద ఆ కామెంట్ రూపంలో తెలియపరచండి. పోలీసులు మాట్లాడిన మాటలు కావచ్చు, రాత్రి వేళ బయట జరుగుతున్న యాక్టివిటీస్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? బిర్యానీ బయట ఈ టైంలో ఎక్కడ దొరుకుతుందిరా, పదా ఆ బిర్యానీ షాప్కి పోదాంపా, ఫస్ట్ ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాంపా, ఎవడాడు ఈ రాత్రి ఓపెన్ పెట్టినోడు అని అది క్వశ్చన్ చేయట్లేదు. బిర్యానీ ఎందుకు తినాలి నువ్వు రాత్రి? ఇప్పుడు ఇంటికి పోయి ఇంట్లో వండుకొని తినమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. సో మీ కామెంట్స్ అన్ని కూడా కింద కామెంట్స్ రూపం, మీ అభిప్రాయాలన్నీ కింద కామెంట్స్ రూపంలో తెలియపరచండి.